నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈనాడు అపూర్వమైనటువంటి కాళీ కాలభైరవ కళ్యాణోత్సవం జరిగింది. మంచి భక్తిభరితమైనటువంటి సంగీత నృత్య కార్యక్రమాలు కూడా జరిగినాయి. విశేషం ఏమిటి అంటే, మహాయజ్ఞాలు జరిగినప్పుడు, పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు వేల మంది జనం రావటం ఉంటూనే ఉంటుంది. అయితే ఇవాళ ఆశ్చర్యకరమైంది, సామాన్యంగా జరగనిది ఏమిటి అని అంటే, ఇన్ని వేల మంది ఒక్కసారిగా నాట్యం చేశారు. ఇది మాత్రం ఎక్కడా జరగదు. మామూలుగా అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా భైరవ నటరాజు ఆవేశించాడు. పరమేశ్వరి అయినటువంటి కాళీదేవి ఆవేశించింది. అందువల్లనే ఇంతమంది, ఇన్ని వేల మంది నాట్యం చేయటం సామాన్యం కాదు. కూర్చొని భజన చేయొచ్చు, నమస్కారాలు చేయొచ్చు, ఏదైనా పాటలు పద్యాలు పాడవచ్చు. కానీ ఈ అంటే ఒక పారవశ్యం వచ్చిందనమాట మనుషుల్లో. ఆ పారవశ్యం రావటం అది సామాన్యమైనటువంటిది కాదు, దేవతా చైతన్యానికి చిహ్నం. కొంతమంది అంటుంటారు, భక్తితో ఇవాళ మీరందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు, దేవతలకు నమస్కారాలు చేస్తున్నారు, పాడుతున్నారు, రకరకాల రీతులలో మీ భక్తిని చూపిస్తూ ఉన్నారు, నమస్కారాలు చేస్తున్నారు. సంతోషమే. కానీ కొంతమంది ఒకసారి ఒక ప్రశ్న వేశారు, స్వామివారు అసలు భక్తి దేనికండి? మేము మా కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటాము, కర్తవ్య నిర్వహణ చేస్తుంటాము, ఉద్యోగాలు వ్యాపారాలు ధర్మబద్ధంగా చేస్తాము, మాకు భక్తి యొక్క అవసరం ఏమిటి అంటే, మనిషి మంచిగా ఉండొచ్చు, ఏ తప్పు చేయకపోవచ్చు, మంచే చేస్తూ ఉండవచ్చు, అలాంటి వారికి కూడా భక్తి కావాలా? ఈ ప్రశ్న వచ్చింది ఒకసారి. వస్తే నేను చెప్పాను దానికి, నిజమే. భక్తి దేనికి? భగవంతుణ్ణి చూడాలనుకున్న వాళ్లకు. భగవంతుణ్ణి చూడాలనుకుంటే ఆయన్ని భజించండి, తపస్సు చేయండి, ధ్యానం చేయండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం భక్తి అవసరం. ఏదో మేము మంచిగా ఉంటాం, బాగానే ఉంటాం అంటే ఇంకో జన్మ మంచి జన్మ వస్తుంది, అంతవరకే. కానీ అనంతమైనటువంటి పరమేశ్వర దివ్యానుగ్రహం పొంది దివ్య భూమికలకు వెళ్ళాలి అని అంటే అప్పుడు మాత్రం భక్తి తప్పదు. ఇది కేవలం ఇది అలౌకికమైన ఒక అంశాన్ని చెప్పాను. లౌకికమైనటువంటి మరొక ప్రయోజనం కూడా ఉన్నది. అదేమిటి అని అంటే, భక్తి బాగా పెరిగిన వాడిలో దేవతా చైతన్యం ప్రవేశిస్తుంది. ఇందాక కాసేపు మీలో ఆ దివ్య చైతన్యం ప్రవేశించి నాట్యం చేయించినట్లుగా ఆ చైతన్యం ప్రవేశించినటువంటి వ్యక్తిలో సన్మార్గం ఉంటుంది, సత్ప్రవర్తనం ఉంటుంది. సత్ప్రవర్తన కలిగేటట్లయితే అతడు తప్పులు చెయ్యడు. కనుక భక్తి కలిగినటువంటి వాళ్ళు తప్పులు చెయ్యరు. కనుక ప్రజలందరూ కూడా, ఇన్ని లక్షల కోట్ల మంది కూడా భక్తి కలిగిన వాళ్ళు అయ్యేటట్లయితే, అందరూ తప్పులు చెయ్యనటువంటి ఒక దివ్యమైన వాతావరణం ఏర్పడితే, మనకు పోలీస్ శాఖ ఎందుకు, సైన్యం దేనికి? కనుక మనకు ధర్మం నిలబడాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మీరు తప్పులు చేయకపోవటమే కాదు, ఎవరూ తప్పులు చేయనటువంటి వాతావరణాన్ని నిర్మించాలంటే ఆ భక్తిభరితమైన వాతావరణాన్ని గనక నిర్మించేటట్లయితే ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ మంత్రి గారితో పాటు మనకి ఇక్కడ 2 డీజీపీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ చేసిన వారు, అట్లనే వెస్ట్ బెంగాల్ డీజీపీ చేసిన వారు ఉన్నారు. పోలీస్ శాఖ యొక్క అవసరమే లేనటువంటి ఒక స్థితి సమాజంలో వస్తే ఎంత బాగుంటుంది. అపూర్వమైనటువంటి స్థితి వస్తుంది. అలా కాగా ఇవాళ కాళీ కాలభైరవ కళ్యాణం జరిగింది. దీని గురించి చెప్పాను. కాశీనగరంలో
భాద్రపద పూర్ణిమ నాడు జరిగేటువంటి ఒక అపూర్వమైన సన్నివేశం అది ఇంకెక్కడా కూడా చెయ్యరు. ఇటీవల మేము కాళీకాల భైరవ కళ్యాణాలు అనేక ప్రదేశాలలో చేయిస్తున్నాము. ఆ అద్భుతమైనటువంటి మామూలు సీతారామ కళ్యాణాలు, పార్వతీ పరమేశ్వర కళ్యాణాలు ఇవి అన్ని చోట్ల జరుగుతుంటాయి. ఇవి కూడా ప్రతి చోట కూడా చేయిస్తున్నాం కాళీ కాలభైరవుల యొక్క దివ్యానుగ్రహం కోసం. భైరవానుగ్రహం కలిగితే, కాళీ అనుగ్రహం కలిగితే, కాళీ కాలభైరవ, కాళిలో కాలశబ్దం, కాలం అంటే టైం, కాలభైరవుడిలో కాలుడు, కాల అంటే సమయం. ఆ సమయాన్ని జయించి, కాలాన్ని జయించి దీర్ఘకాలం జీవించాలి అని అనుకున్నటువంటి వ్యక్తులు కాళీ ఉపాసన, కాలభైరవ ఉపాసన చెయ్యాలి. చేస్తే ఏ వ్యక్తికి కూడా మరణించడం ఇష్టం ఉండదు. ప్రతి వ్యక్తి దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటాడు. దీర్ఘకాలం జీవించాలనుకుంటే కాళీ మంత్రం చెయ్యండి, కాలభైరవ మంత్రం చెయ్యండి. అది చేసేటట్లయితే దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. దీర్ఘకాలం జీవించగలుగుతారు మీరందరూ కూడా. మహనీయుడైనటువంటి త్రైలింగ స్వామి కాశీలో 300 సంవత్సరాలు జీవించాడు. మొన్నటి దాకా 16వ శతాబ్దం 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం దాకా 300 సంవత్సరాలు జీవించినటువంటి తెలుగు యోగి త్రైలింగ స్వామి. అపూర్వమైనటువంటి మహాపురుషుడు ఆయన. అలా దీర్ఘకాలం జీవించినటువంటి యోగులు, కాళీ కాలభైరవ ఉపాసకులు మనకున్నారు. కనుక మీరందరూ కూడా ఆ రకమైన కాళీ కాలభైరవ సాధన చెయ్యాలి. చేస్తే దాంట్లో ఒక విశేషం ఏమిటంటే, దేవతా సాధన చేసేటప్పుడు ఆ దేవత యొక్క ఆకృతి మన ముందు పెట్టుకుంటే మరింత సంతృప్తిగా ఉంటుంది. ఉదాహరణకు మీకు ఒక దేవత ఎందో, ఒక సిద్ధుని ఎందో, ఒక గురువర్యుని ఎందో మీకు గౌరవము భక్తి ఏర్పడ్డాయి అనుకోండి. ఆ చిత్రం ముందు పెట్టుకుంటే దాంట్లో నుంచి జడ్రేస్ వస్తవి అని ఇటీవల ఒక ఆస్ట్రియన్ సైంటిస్ట్ నిరూపించి దానికి ఒక యంత్రాన్ని నిర్మించి చూపించాడు. మనకు ఎక్స్రేస్ తెలుసు కానీ జడ్రేస్ తెలియదు. జడ్రేస్ వస్తాయిట. ఎదురుగా ఒక సిద్ధుని చిత్రం పెట్టుకుంటే, ఒక దేవతా చిత్రం పెట్టుకుంటే, చిత్రం కంటే దేవాలయం గొప్పది. దేవాలయంలో దర్శనం చేసుకుంటే అక్కడ మహాశక్తి ఉంటుంది. ఎందుకంటే మంత్ర సహితమైన శక్తితోటి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తే దేవత అక్కడికి ఎప్పుడూ వస్తూ ఉంటుంది, అక్కడ ఉంటూ ఉంటుంది. అందువల్ల ఆ దేవతా సన్నిధిలో జపం చేస్తే, దర్శనం చేసుకుంటే, అందుకే మనం దివ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాము. అక్కడ దేవతలను దర్శనం చేసుకుంటూ ఉంటాము. కాశీలో కాలభైరవుడు ఉన్నాడు. ఉజ్జయినిలో కామాఖ్యలో కాళీదేవి ఉన్నది. కాళీదేవి కాశీలో కూడా ఉన్నది. కాశీలో ఇప్పుడే చెప్పాను, కాళీ కాలభైరవులు లాట్ భైరవ అని అంటారు. కపాల భైరవుడి యొక్క ప్రదేశం, కపాల భైరవుడు అవతరించిన ప్రదేశంలో కాళీ కాలభైరవులు అక్కడ దంపతులుగా ఉన్నారు. అక్కడక్కడ అట్లా కాళీ కాలభైరవులు కలిసి ఉన్న దేవాలయాలు ఉన్నాయి. మనకు ఆంధ్రదేశంలో మోపూర్ అని ఒక ఊరు ఉన్నది. మోపూర్ అంటే పులివెందుల దగ్గర, కడప జిల్లాలో. అక్కడ భైరవాలయం ఉన్నది. ఆ భైరవాలయం దగ్గరికి నన్ను ఆహ్వానించినప్పుడు వెళ్ళి, ఇక్కడ కాళీ మందిరాన్ని కూడా ఎందుకు నిర్మించకూడదు అన్నాను. అయ్యో తప్పకుండానండి, మీరు చెప్తే చేస్తాము అన్నారు. కాళీ ప్రతిష్ఠ చేయించాము అక్కడ కూడా. దానికి పూర్వం ములికినాడు అనేవాళ్ళు. ముదమున ములికినాటిపుర మోహనశైల, దానికి ఆ పర్వతానికి మోహనశైలము అని పేరు. అట్లా ఇవాళ కాళీ కాలభైరవులు అనేక ప్రదేశాలలో మేము ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాము. ఆ దేవాలయాలు ఎన్నో నిర్మితమైతే ఉన్నాయి. ఇటీవల కాశీలో కూడా ప్రత్యేకంగా మా ఆశ్రమం నిర్మించినప్పుడు అందులో కాళీ కాలభైరవ దేవాలయం కూడా ముందు నిర్మించి తర్వాతనే భవనాన్ని నిర్మించాం. అది ఆ కాళీ కాలభైరవ ఆలయం. దాంతోపాటుగా ఇప్పుడు మరొక చిన్న విశేషం కూడా, హైదరాబాదుకు దగ్గరలో ఒక కొద్ది దూరంలోనే, ఎక్కువ దూరం కాకుండా కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఒక 2.5 ఎకరాల స్థలం తీసుకున్నాము. అక్కడ కూడా భైరవాలయం నిర్మించబోతూ ఉన్నాము. మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని శక్తిపీఠ ఆధ్వర్యంలో త్వరలో అక్కడ భైరవాలయ నిర్మాణం జరగబోతూ ఉన్నది. దాని యందు ఉత్సాహము, అభిరుచి కలిగిన వాళ్ళు కార్యకర్తలను కలవచ్చు. ఇట్లా భైరవపురి, భైరవ చక్రం, భైరవ సాధన, అటనే కాళీ సాధన. కాళీ కాలభైరవుల యొక్క దివ్యానుగ్రహం కలిగితే
అంతకు మించి ఇంకా వేరే ఏమీ ఉండదు. ఏదైనా సాధించవచ్చు. రామకృష్ణ పరమహంస, రాంప్రసాద్ మొదలైన వాళ్ళందరూ మహాసిద్ధులు, కాళీదేవి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తులు. అలానే భైరవానుగ్రహం పొందినటువంటి వాళ్ళు కూడా ఎందరో ఎందరో మహాపురుషులు, మహనీయులు, దీర్ఘకాల జీవులు అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు హిమాలయాలలో. ముసలితనం రాకుండా చిరకాలం జీవిస్తూ కొన్ని వందల వేల సంవత్సరాల నుండి యవ్వనంతో ఉన్నటువంటి శరీరంతో, కాంతిమయమైన శరీరంతో నివసించేటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడాను హిమాలయాలలో ఉన్నారు చాలామంది. మా కుర్తాళ్ళ నుంచి ఒక ఆయన వెళ్ళాడు 19వ శతాబ్దంలో. ఆ వెళ్ళినటువంటి వాడు ఇప్పటికీ కూడా ఉన్నాడు, 25 ఏళ్ల వాడులాగా ఉంటాడు. అలానే ఈ మధ్య మిత్రుడు కనిపించాడు నాకు. నేను గుర్తుపట్టావు కదా నన్ను అన్నాడు. గుర్తుపట్టానయ్యా అన్నాను. మన ఇద్దరము 600 సంవత్సరాల కింద ఇక్కడ కలిసి చదువుకున్నాం, మన క్లాస్మేట్స్ అయ్యా అన్నాడు. అట్లా యువకుడైనటువంటి వ్యక్తులు, ముసలితనాన్ని, మరణాన్ని జయించినటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా కాశీలో ఉన్నారు, హిమాలయాలలో ఉన్నారు. మీరందరూ చాలామంది మహనీయుడైనటువంటి మహావతార బాబా చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారు. 18 భాషల్లో తర్జుమైంది అది. ఆయన 3వ శతాబ్దంలో కుర్తాళంలో సిద్ధుడైన వాడు ఆయన. ఇవాళ కూడా ఆయన హిమాలయాలలో ఉన్నాడు. 3వ శతాబ్దం నుంచి ముసలితనము రాని భౌతిక శరీరంతో ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు కుర్తాళానికి వస్తుంటాడు, అనుగ్రహించి వెళ్తుంటాడు. నాకు చిరకాల ఆప్తుడు అనుకోండి. ఇలా మహనీయమైనటువంటి కాళీ కాలభైరవ కళ్యాణం చాలా విచిత్రమైనది, అపూర్వమైనటువంటిది. అది చేసేటట్టయితే దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాళీ కాలభైరవ మంత్రం చేస్తే ఎంత అనుగ్రహం కలుగుతుందో చిన్న ఉదాహరణ చెప్పి ముగింపుకు వస్తాను నేను. ఆ మధ్య కొద్ది సంవత్సరాల కింద, కొద్ది కాలం కిందనే కాశీ మిగతా చోట్లలాగా కాదు, అది మహాశ్మశానం. ఆ మహాశ్మశానంలో ఉన్న శ్మశానం మణికర్ణికా ఘట్టం. ఆ మణికర్ణికా ఘట్టంలో ఒకరోజు రాత్రి అక్కడ చాలామంది రాత్రిళ్ళు ఆ గంగానది ఒడ్డున హోమాలు చేస్తూ ఉంటారు. ఒక అతను హోమం చేసుకుంటూ ఉన్నాడు. హోమం చేసుకుంటూ ఉంటే బీట్ కానిస్టేబుల్స్ జాగ్రత్తగా నేను చూసుకుంటూ, ఎవరెవరు ఉన్నారు చూసుకుంటూ ఇతని దగ్గరికి వచ్చారు. ఎవరు నువ్వు అన్నారు. నేను ఏదో హోమం చేసుకుంటున్నానండి అన్నాడు. ఏం అర్ధరాత్రి పూజ ఎందుకు చేస్తున్నావు అంటే, ఇక్కడ అర్ధరాత్రి పూట చేస్తే భైరవానుగ్రహం తొందరగా కలుగుతుందండి అన్నాడు. సరే, కానీ నీ మీద ఏదో అనుమానంగా ఉంది, నేను చూస్తుంటే మా క్రిమినల్స్లో ఒకటి ఫోటోతో మేము పోలుతూ ఉన్నది, నిన్ను విచారణ చేయాలా అన్నాడు. అంటే నేను ఏదో సాధన చేసుకునేవాడిని అండి, ఎక్కడి నుంచో వచ్చాను, నాకు ఏ నేరాలతోటి సంబంధం లేదు అన్నాడు. కాదు, రా స్టేషన్కి పదా అన్నాడు. నేను హోమం ఆపి రాను అన్నాడు. నువ్వు వచ్చేది ఏమిటి, మేము లాక్కెళ్తామన్నారు. లాక్కెళ్ళక్కర్లేదు, ఒక పని చెయ్యండి, మీ ఎస్పీ గారు నాకు బాగా తెలుసు, ఆయనకు ఫోన్ చేయండి అన్నాడు. అంటే అట్లనా అని వాళ్ళు వెంటనే ఎస్పీకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తి ఎవరు అన్నాడు. అంటే మీరు తెలుసునంటున్నాడండి, ఇట్లా మాకేదో అనుమానం కలిగింది అని అంటే అతనికి ఫోన్ ఇవ్వు అన్నాడు. ఈ కానిస్టేబుల్ ఫోన్ ఇవ్వబోయినాడు. ఫోన్ ఇవ్వబోతే మీ ఫోన్ నాకు అక్కర్లేదు, నా దగ్గర ఫోన్ ఉంది అన్నాడు. ఏది అయితే ఉంటే మాట్లాడు అన్నాడు. అంటే హోమం చేస్తున్నాడు, హోమంలో ఉన్న ఒక కట్టె తీసుకున్నాడు, ఆ కట్టె చివర మండుతున్నది, అది నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు, ఎస్పీకి వినిపిస్తున్నది. ఆశ్చర్యపడ్డాడు. ఎవరినయ్యా నువ్వు? కానిస్టేబుల్స్ చెప్పారు, ఇతడు కట్టె పట్టుకొని మాట్లాడుతున్నాడండి, మామూలు ఫోను కాదు ఇది, మండే కట్టె ఫోను అన్నారు. ఏమిటి, హవిజిట్ అని ఆయన వచ్చాడు. వచ్చి ఆశ్చర్యపడి, మా వాళ్ళు ఏదో పొరపాటు చేశారులేండి, మీ జోలికి ఎవరు రారు, మీరు మా ఇంటికి రేపు భిక్షకు రండి, మీరు మహనీయులు అన్నాడు. నేను ఎవరిళ్ళకు రానండి, మా జోలికి రాక్కర్లేదు, రాకుండా ఉంటే చాలు, నేను హోమం చేసుకొని వెళ్ళిపోతాను అన్నాడు. అలా కాశీలో మహనీయులైన వ్యక్తులు తపస్సులు చేస్తూ ఉంటారు, సిద్ధులు వస్తూ ఉంటారు. మనం యాత్రకు వెళితే అతడు సిద్ధుడని తెలియకపోయినా వాళ్ళ చూపు మన మీద పడితే దేవతల చూపుతో పాటుగా మనకు ఆ అనుగ్రహం కలుగుతుంది, సిద్ధుల యొక్క యోగుల యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాగా ముగింపుగా ఒక్క మాట, మనం భక్తుల ప్రార్థన మీద 2 రోజుల పాటు నేను ఒకరోజు గణపతి మంత్రము,
ఒకరోజు సరస్వతి మంత్రం చెప్పాను, మీరు చెప్పటం లేదండి, మాకు అసంతృప్తిగా ఉంది, ఇవాళ కాళీ కాలభైరవ మంత్రం చెప్పండి అని అసంఖ్యాకంగా మా వాళ్ళని అడుగుతున్నారు. అడుగుతుంటే సామూహికంగా మంత్రములు చెప్పటం మామూలు పద్ధతి కాదు. అయినప్పటికీ ఒక మహనీయుడైనటువంటి రామానుజాచార్యుల వారు ఆయన గోపురం ఎక్కి నారాయణ మంత్రాన్ని అందరికీ కూడా చెప్పాడు, అందరూ ముక్తికి పోవాలి అని చెప్పి. ఇదంతా ముక్తికి పోవాలని కాదు, కానీ కాళీ కాలభైరవ మంత్రం ఇంతకుముందు ఇచ్చిన వాటిలాగానే కాళీ కాలభైరవ మంత్రం కూడా మీరు చేసుకోవటానికి లాంఛనప్రాయమైన నామమంత్రం చెబుతున్నాను. దాన్ని ప్రణవంతో కలిపి చేసుకోవచ్చు, ఇతర బీజాక్షరాలు కూడా ఉన్నాయనుకోండి. కాళీ కాలభైరవాయ నమః చెప్పండి. కాళీ కాలభైరవాయ నమః. కాళీ కాలభైరవాయ నమః. ఇది మీరు నిరంతరం చేసుకోవచ్చు, మంత్ర సాధన చేసుకోవచ్చు. అందరికీ కూడా కాళీ కాలభైరవుల యొక్క దివ్యానుగ్రహం కలుగునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.